వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి ఆంధ్ర మేధావుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం చలసాని. నమస్కారం అండి, అందరికీ నమస్కారం అండి. చలసాని గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం చూస్తుంటే విజయసాయిరెడ్డి ట్వీటు, తర్వాత ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ వ్యాఖ్యలు ఇవన్నీ కూడా సంచలనం సృష్టిస్తున్నాయి. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే విజయసాయిరెడ్డి వెనిజులా అధ్యక్షుడు మదురోతోటి పోలుస్తూ, జగన్ని పోలుస్తూ ఒక ట్వీట్ చేశాడు. అంటే వెనిజులా అధ్యక్షుడు మదురో చుట్టూ ఉన్న నేవీ కావచ్చు, ఆర్మీ కావచ్చు, ఆ బలగాలన్నీ కూడా ఆయన్ని యుఎస్ ట్రంప్ కిడ్నాప్ చేసినప్పుడు అమెరికాకి తీసుకెళ్లిపోయిన సమయంలో ఎవరూ ఆయన వెనకాల లేరు అనేది విజయసాయిరెడ్డి ట్వీట్. దానికి ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ చెప్తుంది ఏంటంటే అనేక అక్రమాలు, లిక్కర్ స్కామ్లు చోటు చేసుకున్నాయి, త్వరలో సంచలనాలు జరగబోతున్నాయి అనేది కూటమిలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్తున్న పరిస్థితి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యే అవకాశం ఏదైనా కనిపిస్తోందా? జైలుకి వెళ్ళే అవకాశం కనిపిస్తోందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గుమ్మం వరకు వెళ్ళి టచ్ చేశారు. ధనంజయ రెడ్డి గారితో సార్ మీరు చూశారు, రెడ్డి గారిని మొత్తం అందరినీ కూడా అరెస్ట్ చేసి ఎన్ని విధాలు ప్రయత్నించినా సరే వాళ్ళు స్టాంచ్గా, అంటే ఒకళ్ళది రెండు మాటలు బయటకు రావచ్చు కానీ వాళ్ళేం చెప్పినట్టు ఇంక్లైర్ చేసేటట్టు మిగతా రాలేదండి. ఇప్పుడు ఏదనుకున్నా సరే కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని తమ సొంత దత్తపుత్రుడిగా చూసుకుంటున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ఇంతకుముందు ప్రకటించారు. స్పష్టంగానే ప్రకటించారు. చాలా రిలయబుల్ మనిషిగానే వాళ్ళు భావిస్తున్నట్టు నేను అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారిని 100 ఉత్తర భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా ఆదాని గారి నేతృత్వంలో ఇద్దరు బ్యాచ్ అస్సలు నమ్మదని నాకు స్ట్రాంగ్ ఒపీనియన్. నేను ఇది కూడా మాట్లాడలేదు. జాతీయ స్థాయిలో దర్యాప్తు సంస్థకి ఒక అధినేతలుగా ఒకప్పుడు చేసిన గౌరవనీయమైన వ్యక్తుల అభిప్రాయం చూసి కూడా చెప్తున్నాను నేను. జేడీ లక్ష్మీనారాయణ కాదు, గురించి ఆయన కాదు, జాతీయ స్థాయిలో ఆయన కాదు, ఆయన ప్రాంతీయ స్థాయిలో అధికారిగా చేశారు. నేను మీతో మాట్లాడుతున్నాను. ఐ డోంట్ వాంట్ సే బియాండ్ దట్. ఐ డూ హ్యావ్ మై, ఎందుకంటే ఈ దేశంలో అత్యున్నత సంస్థలకి, అంటే రాజ్యాంగ బద్ధమైన సంస్థలు ఉన్న వాళ్ళు కూడా నాకు బాగా పరిచయం. ఒకప్పుడు ఆ రోజుల్లో చేసి చెప్పారు వాళ్ళు, ఏం చెబుతారు? నెవర్ దే ఆర్ గోయింగ్ టు బిలీవ్ చంద్రబాబు నాయుడు గారండి, మోడీ గారు కానీ అంతర్గతంగా ఆయన అదానీ గారి బ్యాచ్ ఏదైతే కంట్రోల్ చేస్తుందో దే నాట్ గోయింగ్ టు బిలీవ్ అండి. ఎంత లాయల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతూ ఉన్నారనేది కన్సర్న్. ఇవాళ వాళ్ళు ఇప్పుడు రెండు ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు అదానీ గారి బ్యాచ్ ఒకటి, ఆర్ఎస్ఎస్ ఒకటి. బట్ ఆర్ఎస్ఎస్ నేను మౌలికంగా మాట్లాడుతున్నాను అంటే నేను భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం కాదు, అదానీ గారి పార్టీ అన్యాయం చేస్తుందని మాట్లాడుతున్నాను. నాట్ ఎగ్నెస్ట్ వాజ్పేయి గారు, అద్వానీ గారు, మురళీమోహన్ జోషి గారు గొప్ప వాళ్ళ గురించి నేను ఎప్పుడు మాట్లాడతాను. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు ఉత్తర భారతీయ. బీజేపీ కాదు, ఉత్తర భారతీయ జనతా పార్టీ హెడెడ్ బై అదానీ అండ్ కంపెనీ లాంటి వ్యాపారస్తులు ఇవాళ శంకరాచార్యులు గారిని బయటికి పడేసి ఇవాళ దుర్మార్గం చేస్తే శంకరాచార్యులు గారు అవసరం ఉందండి. ఇవాళ అక్కడ దాకా వెళ్తే ఇప్పుడు ఎవరన్నా సరే ఇవాళ మోడీ గారు, ఇప్పుడు కన్వర్షన్ జరుగుతున్న మోడీ గారు వచ్చిన తర్వాత అదానీ గారిని కాపాడుకుంటూ ఉన్నారు. హిందూ మత కన్వర్షన్ గురించి పట్టించుకోవట్లేదు అనేది కనబడుతుంది. నేను ఇది కాదు మాట్లాడుతున్నాను. నితిన్ జయరామ్ గడ్కరీ గారు ఏమన్నారో మీరు ఇంటర్వ్యూ పెట్టండి, నన్ను గుర్తుపడతారు లేదో, పట్టొచ్చు, మొన్నసార్లు కలిశాను కదా. ఆయన అభిప్రాయం కూడా అలాంటిదే ఉందా లేదా మీరు గమనించుకోండి. ఇది కేవలం వ్యాపారస్తులు చేయటానిక, నిజమైన మతాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళకి లాభం చేయడానికని. సరే, మనం టాపిక్ పక్క వెళ్తున్నాం. ఇవాళ విజయసాయిరెడ్డి గారి రెండు విషయాలు గమనించాలి. సరే, ఆయన ట్విట్టర్ హ్యాండిల్ ఎవరు హ్యాండిల్ చేసింది ముందు చాలా దారుణంగా ఉండేది. బట్ వ్యక్తిగతంగా మీరు కలవండి ఎవరన్నా. సచ్చే హంబుల్ అండ్ నైస్ పర్సనాలిటీ, వ్యక్తిగతమైన మనుషులుగా ఏ రోజు కూడా విజయసాయిరెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని చూశారు, పూర్తిగా చూసినా సరే ఆయన చేతులు కూడా లేదనుకుంటున్నాను. అది అయితే అంత దిక్కుమాలిన ట్వీట్స్ ఆయన దగ్గర మీద వస్తాయండి. కుల విద్వేషం, మత విద్వేషం తెచ్చుకొడతా ఆయన రాదండి. సాధారణంగా ఆయన వ్యక్తిత్వం అది కాదు. సరే, ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు దిస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ కొద్ది కాలంగా ఆయన వాషింగ్ పౌడర్ నిర్మా వాడుతున్నట్టు నాకు అనుమానంగా ఉంది. ఇప్పుడు ఏమీ లేనట్టు హిందుత్వం గురించి మనం మాట్లాడతాం. ఇప్పుడు జీవితంలో ఎప్పుడు కనపడలేదండి ఆయన ఇప్పుడు ట్వీట్స్లో. రెండో విషయం ఏంటంటే మధురత కూడా మాట్లాడదామండి మనం. వెనిజులా అధ్యక్షుడిది జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసే విషయంలో ఆర్ఎస్ఎస్ స్పష్టంగా ఉందని నా అభిప్రాయం. మత కన్వర్షన్ రెండు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ బ్యాచ్ ఒకటి, రెండోది అదానీ గారి బ్యాచ్ ఒకటి. ఇది ఫక్తు కమర్షియల్ బ్యాచ్ ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళని వాడుకుంటారు. అంటే బీజేపీ ఏమో జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఉంది, ఆర్ఎస్ఎస్ బీజేపీ అంటే అదానీ గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉంది. నా భావన అది. మీరు కావాలంటే ఇఫ్ యూ కెన్ టేక్ హార్డ్ లైనర్స్ ఫ్రమ్ ఆర్ఎస్ఎస్ నుంచి లైన్ తీసుకోండి. వాళ్ళు ఇది కాదు, ఐడియాలజికల్ బేసిస్. ఆర్ఎస్ఎస్ అనే సంస్థ ఐడియాలజికల్ బేసిస్. రాజకీయ స్వార్థం కోసం మిగతా వాళ్ళు చూస్తారేమో, మిగతా క్రోనిక్ క్యాపిటలిస్టులు ఈ దేశాన్ని అమ్మే పరిస్థితిలో క్రోనిక్ క్యాపిటలిస్టులకు ఆర్ఎస్ఎస్ ఉండదని నా అభిప్రాయం అండి. దో ఐ డిఫర్ ఐడియాలజికలీ.
ఆ సంస్థ దేశం కోసం కష్టపడుతుంది తప్పితే నా దేశ హక్కును తీసుకెళ్ళి బంగ్లాదేశ్కి మిగతా వాళ్ళకి వాళ్ళ కాంట్రాక్ట్ లబ్ధికి ఏ రోజు కూడా ఆ సంస్థ నిలబెట్టని సంస్థ అది. హక్కుల కోసం నిలబడే సంస్థ అది. సరే, కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్, మధురోనండి కాపాడటానికి ఒక జనరల్ జేవిఆర్ తప్ప ఆయన ఒక్కడే మొత్తం సెల్ ఫోన్స్ అన్నీ కూడా మీకు తెలిసండి అక్కడ ఏం జరిగిందో. ఐఫోన్స్ వాడకూడదు, అన్ని హువాయ్ అని చైనా ఫోన్స్ వాడతారు, వాళ్ళు ఇప్పుడు పర్మిషన్ లేదని మీకు తెలుసుకున్న సమాచారం. ఒక్క ఆయనే ఐఫోన్ ఆన్ చేశాడు. మొత్తం కరెంట్ పోగానే వాళ్ళు రావటం, లెతల్ వెపన్స్ అంటే మైక్రో, మీరు చూశారు కదండి అక్కడ వాడు ఇచ్చింది. ఆయన్ని కాపాడటానికి ఆఖరి వరకు ప్రయత్నించింది, ప్రాణం పణంగా పెట్టి కోల్పోయింది కూడా క్యూబా వాళ్ళు ఉన్నారు దాంట్లో. ఎవ్రీబడి ఈస్ అవేర్ ఆఫ్ దిస్, మీరు చూశారు కదా. ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ అండి, ఎవ్రీబడి ఈజ్ వెరీ పర్టికులర్. ఆ నేపథ్యంలో నేను ఒక్కటి చెప్తున్నాను, ప్రాణం పణంగా పెట్టి నిలబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ క్వార్టర్ సంగతి నేను మాట్లాడను. ఇవాళ మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఒక స్టాంచ్ సపోర్టర్స్ ఉన్నారు. వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరి మధ్యన వైరుధ్యాలు ఏదొచ్చి నాకు వ్యక్తిగతంగా నాకు అనవసరం అండి, కానీ అనుకున్నంత ఇది లేదు. బట్ ఆర్ఎస్ఎస్ ఏది నిర్ణయిస్తే అది అయ్యేదట్టు పరిస్థితి ఉంటే ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని హోస్టింగ్ చేసేవారు. తమ రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు నాయుడు గారిని ఎలా ఎదుర్కొనడానికి ఒక ఆల్టర్నేటివ్, ఎందుకంటే 0.5% ఓటింగ్ అండి బీజేపీ, 30 లక్షల మంది. ఇంతకుముందు 0.84. దేశ చరిత్రలో మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, దేశ చరిత్రలో సిక్కింలోకి వచ్చిన ఓట్ల కంటే కూడా ఈవెన్ అండమాన్ నికోబార్లో 11 ఎమ్మెల్యే కూడా వచ్చారు. మీరు చూశారు కదా. 2 అంతకన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో. చరిత్రలో, దేశ చరిత్రలోనే మూకుమ్మడిగా గొర్రెలుగా వేశారు. నేను అన్నగాని 175 మంది ఉత్తర భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొట్టేసింది కూడా ఆంధ్రప్రదేశ్లో, గుజరాత్లో కూడా రాలేదు. ఈ నేపథ్యంలో కేంద్రంలో ఉన్న వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగా చేస్తారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలనుకుంటే ఏ రోజు అరెస్ట్ చేసి ఉండేవారు. చంద్రబాబు నాయుడు గారు 2014 to 19 ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారండి? మీరు ప్రత్యేక హోదా కోసం నేను మాట్లాడను. అంతకన్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు లోపల మొన్న ఇదివరకులాగా కాదు, ఇప్పుడు కూటమిలో ఉన్న టీడీపీకి బీజేపీకి సఖ్యత బాగా పెరిగింది ఈ మధ్య కాలంలో అనేది కొంత జరుగుతుంది. సఖ్యత అని మీ అభిప్రాయం అండి? దీన్ని ఏమంటారంటే బానిసత్వంగా లొంగిపోయారంటారు. ఇంతకుముందు మీరు 1998 నుంచి 99 నుంచి 2004 వరకు జరిగింది సఖ్యత. ఒకళ్ళొకళ్ళ పరస్పర నమ్మకం. 30 ఎంపీ సీట్లు ఉండి దాని మీద ఆధారపడిన ఒక మంత్రి పదవి పోస్ట్ తీసుకోపోయినా ఆ యొక్క విశ్వాసం అనేది, ఆ యొక్క గౌరవం అనేది ఇద్దరి మధ్యన ఉండేది. వాజ్పేయి గారి మధ్య 2014లో మళ్ళీ కలిసి 2014లో కలిసిన కత్తులు పెట్టుకుని ఒకళ్ళ కత్తుల్లో కడుపులో పెట్టుకుని వేసినట్టు నేను 2014 రాశాను. 2018లో పొమ్మనకుండానే పొగబెడతారు. ఆపరేషన్ బిరడా మీకు శివాజీగా తెలుసు, మీకు ఎంత సత్యమైందో 80-90% సత్యమైనట్టు తెలుసు. ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ బిరడాలో మొట్టమొదటి పార్టీ దెబ్బ కొట్టాల్సింది తెలుగుదేశం అయిపోయింది. 2వ టీఆర్ఎస్, 3వది అన్నాడీఎంకే ముక్క చెక్క చేశారు, మళ్ళీ కావాలని కలుపుకుంటున్నారు. 4వ జేడీఎస్ కేసులు పెట్టారు, ఏం పెట్టారు, కాళ్ళ కింద లొంగిపోయింది. 5వది డిఎంకే, ఇప్పుడు వాళ్ళ కుటుంబం దయానిధి గారు సన్న ఉంది కదా, ఇప్పుడు గొడవలు పెడతామని చూస్తున్నారు. ఏం చేస్తారో దాన్ని వేయటాన్ని చూస్తారు, కష్టం అది, ఐడియాలజికల్ బేస్ పార్టీ. 6వది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను చెప్తాను వాళ్ళ అభిమానులు కూడా, మీరు భ్రమలో ఉంటే మిమ్మల్ని కూడా వదిలిపెట్టదో. తమ స్వార్థం కోసం వాళ్ళు శివసేన గారి పార్టీని ఎట్లా చీల్చివేసిందో, కృష్ణా పటేల్ గారు, అనుప్రియ పటేల్ గారు, కృష్ణా పటేల్ గారు అధ్యక్షులు ఉంటే వాళ్ళ కూతురు అనుప్రియ పటేల్ గారు ఉత్తరప్రదేశ్లో తల్లి కూతుర్ని ఎలా వేరు చేశారో, అకాలీదళని ఎలా పక్కన పడేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కల్పించారో, శరద్బాబు గారితో ఎలా అయ్యారో, అజిత్ బాబు గారిని ఎలా చీల్చేశారో కళ్ళ ముందు కనపడుతున్నట్టు భ్రమలో బతికితే నేను చెప్పలేదండి. అందువల్ల నా ఉద్దేశం ప్రకారం ఎట్టి పరిస్థితులను సరే, నేను చెప్పాను కదా మధుర గారితో కెనాట్ కంపేర్. మధుర ఎవరు ఎత్తుకుపోతారా? అయితే ఇప్పుడు మాధవ్ మాట్లాడింది ఢిల్లీలో ఉండగా మాట్లాడారు. డెఫినెట్గా వాళ్ళ ఆలోచన ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరిగిన తర్వాత అప్పుడు వాళ్ళ అవకాశం కూడా వేసేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు కోరితే వేస్తారనుకుంటే భ్రమ. అవకాశం లేదు ఏమండి, చంద్రబాబు మీరు ఏమండి, మీ యువర్ సీనియర్ జర్నలిస్ట్, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు 6093 చెప్పు కూడా ఆ 2 విషయాల్లో మనస్తాపం చెంది ఉన్నారు. వేయాలి ఉంటుంది. ఇప్పుడు అయిపోయింది కదా, నాకు ట్రోలింగ్ ఈ 2 ఆపేయాలంటే ఆయనకు కూడా నెంబర్ ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారికి అనేది కోరిక. 53 రోజులు దక్షిణాది స్టాల్వాట్ లీడర్ని అరెస్ట్ చేయించి లోపల వేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే వేశారు. అదాని గారు అంటే కంపెనీ, అదాని గారు అంటే అర్థం గారు దాష్టికం చేసేవాళ్ళని, ఆ బ్యాచ్ ఇద్దరికి మద్దతు లేదని అనుకుంటామా? చెవులు పూలు పెట్టుకోలేము కదా. 53 రోజులు జైల్లో పెట్టి అంత వేధించారంటే ఆయన్ని, పైగా అంత స్టేజ్ మీద షో చేయలేదా? కేంద్రం నుంచి పంపించడం, నల్ల చొక్క వేసుకుని రావడం. ముందర రాయలసీమ ఫ్యాక్షనిస్టులు అని ఓ బ్యాచ్ ఉండేది, అనవసరం దుర్మార్గంగా అనేవారు. ఫ్యాక్షనిస్ట్ అన్ని చోట్ల ఉంటారు, అనవసరం రాయలసీమకి. కానీ సినిమాలు ఏం చేశారు, హీరో నల్ల చొక్క వేసుకుంటే తెల్ల చొక్కాలు వేసుకొస్తూ ఉంటారు. సేమ్ సీన్ టు సీన్ అద్భుతంగా చేశారు. బట్ వాళ్ళ అవకాశం ఉంటేనే
జగన్మోహన్ రెడ్డి గారు వేస్తారు, లేదా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఇప్పుడు మొత్తం ఆల్ డెబిట్స్ చంద్రబాబు నాయుడు గారిని. మెడికల్ కాలేజీ ఈయన తూతు మంత్రంగా మాట్లాడతారు. మీరు ఏదైనా సీ ద షిప్ హీరో అక్కడ మన ఈ కళ్యాణ్ బాబు గారు, విలన్ తిరుపతి లడ్డు హీరో కళ్యాణ్ బాబు గారు, విలన్ టీడీపీ వాళ్ళ బ్యాచ్, లేదా బీజేపీ హీరో. కష్టాలన్నీ ఇళ్ళమే పెడుతున్నారు. మీకు మేనిఫెస్టో అప్పుడు కూడా చూస్తుంటారు. సరిగ్గా స్టేజ్ అంతా రెండు అది కొట్టేసి పక్కెళ్ళిపోయారు. అంటే మేనిఫెస్టో వాటికి మేము బాధ్యులం కాదు, అమలు చేస్తే వాళ్ళు క్రెడిట్ తీసుకుంటారు, అమలు చేయలేకపోతే తెలుగుదేశం పార్టీ మటాష్ అయిపోయినట్టు. అందువలన వాళ్ళ దాంట్లో తెలుగుదేశానికి విశ్వసనీయ పాత్రుడిగా ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అంత గౌరవం ఇస్తున్నారు. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి వాజ్పేయి గారితో ఎలా ఉన్నారో విశ్వాసపాత్రంగా ఉన్నారో, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంతే విశ్వాసపాత్రంగా కిక్కురు మనకుండా తన మేజర్ ఓటు బ్యాంక్ కూడా గుర్తుంచుకోకుండా కూడా హక్కును కూడా తాకట్టు పెట్టారండి చంద్రబాబు నాయుడు గారు పెట్టినట్టే. కానీ ఫైనల్గా కూడా చెప్తున్నాను, ఈ పార్టీని కాంక్వర్ చేయడం అంత ఈజీ కాదు. నేను సోషియో పొలిటికల్ ఎకనామిక్ అఫైర్స్లో కాకుండా సోషియో పొలిటికలే చెప్తున్నాను. ఎందుకంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వెనకమాల ఉన్న బేస్లో అత్యధికులు మైనార్టీలు. మీకు నమ్మలేని నిజం తెలిసే ఉంటుంది. మీరు అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్స్ పర్సెంటేజ్ ఎంత? 1.8 మేబీ అరౌండ్ 2% కదండి. కానీ క్రిస్టియన్ మత అవలంబీకులు కానీ విశ్వాసరాధకులుగా ఎంతమంది అయ్యారో తెలిసేవాళ్ళు మీకు? నమ్మలేని నిజం 28% అంటారు. నమ్మలేని నిజం ఇది. అంటే 40% రావడానికి కారణం అదే అంటారా? 28% వాళ్ళకి ఓటింగ్ ముస్లిం మైనార్టీస్ ఎంత సంఖ్య ఉన్నది సార్? బైఫ్రికేషన్ 10.6, బైఫ్రికేషన్ ఎంత? 7.8%. అంటే పాపులేషన్ తగ్గలేదు, తెలంగాణలో ఎక్కువ పర్సెంటేజ్ అవ్వటం వల్ల మనకు తగ్గినట్టు కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఇందులో వీటిల్లో ఉండరు కానీ వాళ్ళ లోపల అంటే అక్కడ ఎక్కువ ఉంది. ముస్లిం విషయాల్లో 100 భాష వాళ్ళు ఉంటారు. వాళ్ళు శ్రీరాముని కూడా ఒకప్పుడు పూజించేవారని మీకు చాలా చోట్ల వాళ్ళ పేర్లు కూడా ఉంటుంది. ఆ రెండు కూడా ఇవాళ ఆర్థోడాక్స్ కింద వచ్చి యుద్ధం మాట్లాడినట్టు. సరే మనం తర్వాత మాట్లాడదాం సబ్జెక్టు. అంటే వాళ్ళకి 8%, వీళ్ళు ఒక 28%, 36% ఓటింగు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆ తలకిందుగా తపస్సు చేసిన దాంట్లో 10% సాధిస్తున్నాము. అది ఎలా కాదు, పోచింగ్ గ్రౌండ్ ఈజ్ టీడీపీ. అంటే హిందూ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది, పోచింగ్ గ్రౌండ్ టీడీపీ. 40% ఓటింగ్ ఉంది, ఓడిపోయినా 39.18% వచ్చింది. దీన్ని ఫినిష్ చేయడానికి చూస్తారు. వీళ్ళు స్ట్రాంగ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టడం. అందుకనే కేంద్ర స్థాయి వైసీపీని టచ్ చేయరు, జగన్ని టచ్ చేయరు, చేస్తారు ఎప్పుడు వాళ్ళకి అవకాశం పడితేనే. టీడీపీ ఓట్లని యాక్చువల్గా 2018లో అవగొట్టేశారండి. 2019లో నేను మీడియా నాకు పెద్దలందరూ కలిశారు. ఎవరో పేర్లు చెప్పను కానీ ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద బ్యాచ్ ఇంక్లూడ్ ఒక అందరూ కూడా కూర్చుని అనిపించారు. ఏంటంత భారీ వాళ్ళు ఉందని అనిపించారు అనుకున్నాను. ఆఫ్ ద రికార్డు ఇస్తే టీడీపీని తీసుకెళ్ళి బీజేపీలో కలిపేస్తే బాగుంటుందని మొత్తం పెద్ద విశ్వాసపాత్రలు బ్రహ్మాండం ఎందుకు సంపాదన అందరూ చేరి నన్నెందుకు పిలిచారు? మీ కొంచెం బుర్ర ఉపయోగపడుతుందని పిలిచాము నన్ను. ఎన్టీ రామారావు గారు పెట్టింది దేనికోసం? తెలుగువాడు ఆత్మగౌరవం కోసం తీసుకెళ్ళి తాకట్టు పెట్టి వాళ్ళ హక్కులు కూడా తాకట్టు పెడతాను. నేను అదే అనుకో లాస్ట్ టైం తర్వాత నేను పిలవలేదు. నేను చెప్తున్నాను ఇవాళ అదే పొజిషన్లో ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీ అయిపోవాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆయన నవరత్నాలు పోతులు దశరత్నం ఒకటి యాడ్ చేసుకుని ఆయన పని ఆయన చేసుకుని హోదా విభజన హామీలు తెచ్చుకుని కక్షాభివృద్ధికి వెళ్ళకుండా ఉంటే 20 ఏళ్ళు ఉండేవాడు ఆయన ముఖ్యమంత్రిగా. నో సెకండ్ ఆయన సైడ్ ట్రాక్ అయిపోయారు. ఎవరైనా దిక్కుమాలి అడ్వైజర్లు ఉన్నారు, సొంత అడ్వైజరు. నిజంగా మళ్ళీ చెప్తున్నానండి, ఆయన కంటిన్యూ చేస్తుంటే ఎంటైర్ డిఫరెంట్. ఆయన అవకాశాలు తెలుగుదేశం 1 సంవత్సరం 2 సంవత్సరాలు బయటికి రాలా. తెలుగుదేశం లేపారు, ఎంత ప్రయత్నించినా పడిపోయేటట్టుంది. స్టేజ్ మీద షో చేశారు, జైల్లో వేయించారు, లేదు మీకు తెలుసు, తీసుకొచ్చారు. అవసరం లేకపోతే ఇలాగా కరివేపాకు కంటే కొంచెం వాల్యూ ఉంటుందండి. కరివేపాకు లేకుండానే పక్కన పెడతారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు, టీఆర్ఎస్ కూడా చెప్తానండి, టీఆర్ఎస్ కూడా ఇలా చేయలేదు. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం అంటే అరెస్ట్ అనేది ఉండదు అని చెబుతున్నారు. అరెస్ట్ అనేది వాళ్ళు రాజకీయంగా అవసరమైతేనే చేస్తారు. అరెస్ట్ చేస్తే ఎవరికి లాభం? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి లైట్ ఇంకొంచెం 2 ఏళ్ళు చేస్తే ఆయనకి లాభం. చంద్రబాబు గారు లాగా రిపీట్ అది కాదండి, వాళ్ళ ప్లాన్ ఎవరిని తీసుకున్నా వాళ్ళు చేస్తారు. ఎవరన్నా బుర్ర ఎక్కువ ఉన్న వాళ్ళని మాట్లాడిన కానీ సరిగ్గా ఆలోచించేవాళ్ళు నిజంగా తన కక్షాదిని తీసుకుంటారా, తన అవతల మంది తనకు బాధ పెట్టిన దానికి బదలా తీసుకుంటారా? అధికారంలోకి వచ్చిన తర్వాత 150 సీట్లు ఇచ్చిన వెంటనే నేను అరెస్ట్ చేయమని కోరట్లా, ఒక యాక్షన్ తీసుకుంటారు. ఎలక్షన్ 4 రోజులు 4 నెలలు పెట్టుకున్న ఆయన్ని, పెద్ద ఆయన్ని, వాటర్ మనం నచ్చకపోయినా పెద్ద ఆయన జేసులో చక్రం తిప్పిన ఆయన, దో వి మే డిఫర్ విత్ హిమ్, యూ కెనాట్ డినై దిస్ ఫ్యాక్ట్ కదండి. యూపీఏలో కానీ తర్వాత అంతకుముందు దేవగౌడ గారి దాంట్లో కానీ, గుజరాల్ గారిని చేసిన దాంట్లో కానీ, ఈవెన్ అబ్దుల్ కలాం గారిని ఈయనే చేశానని చెప్పి పక్కన పెట్టిన చేసిన దాంట్లో మాత్రం ముఖ్యుడు కదా. చూడండి అక్కడ ఎవరెవరు ఉన్నారు, అందరూ కూడా రిజల్ట్ చూసాం కదా మనం. పబ్లిక్ అసలు ఎవ్రీబడి ఈజ్ అవేర్ ఆఫ్ దట్. అంత నేషనల్ స్టాచర్ ఉన్న లీడర్ని
ఆ, అందుకని ఉత్తుపునాన్ని అరెస్ట్ చేశారంటే చెవిలో క్యాబేజీ పూలు పెట్టుకుని ఎవరు లేరండి. వాళ్ళు కూడా తెలియక కేడర్ కూడా గుడ్డిగా నమ్ముతున్నారు. అంటే ఈ మాధవ్ వ్యాఖ్యలు వెనకాల ఉద్దేశం ఏంటి? మాధవ్ ఎందుకు సంచలనాలు ఉంటాయి? ఆ లిక్కర్ కేసులో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. గతంలో ఈ రేంజ్లో ఎప్పుడు మాట్లాడలేదు బీజేపీ వాళ్ళు. మాధవ్ గారు ఒక కట్టుబడ్డ పార్టీకి కట్టుబడి ఇంతకు ముందులా కాదండి. అంటే ఉండవలసే సారాయి తక్కువ రేట్లకు రావాలని ఉద్యమం చేసిన వీర్రాజు గారని ఉన్నారు. అవును. ఆయన కానీ గవర్నీలు ఆయన కానీ, లేదంటే ఆయనేమో కంప్లీట్గా అసోసియేట్ విత్ జగన్ గారని పేరండి ఆయనకి. పురంధేశ్వరి గారు ఉన్నారు. ఏది ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్ల చొప్పున అమరావతికి ఇచ్చేసామని కొండలు 2 బద్దలు తీసుకొచ్చి పెట్టారు, 4 ఏళ్ళు ఇస్తామని. ₹1 కూడా రాలేదు, ఎంగిలి మెతుకుల కింద ఇది తెలిసింది చెప్తే. వీళ్ళిద్దరూ కాకుండా ఎంటైర్లీ వీళ్ళిద్దరూ వేరండి. ఆవిడ షీస్ టూ వర్డ్స్ ప్రో చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం ఉంది. మాధవ్ గారు స్టాంచ్ సపోర్టర్ టు బీజేపీ అండ్ కోర్. ఇవాళ 2 రాష్ట్రాల్లో రామచంద్రరావు గారిని, మాధవ్ గారిని చలపతిరావు గారు అబ్బాయి, అవును. రామచంద్రరావు గారు తెలంగాణలో కోర్ స్టాంచ్ బీజేపీ పర్సన్, హార్డ్ కోర్ బీజేపీ పర్సన్, ఆర్ఎస్ఎస్ పర్సన్. ఇది పోతారు ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాడు. అందువల్ల మీరు అన్నట్టు కొంత ఆయన వ్యాఖ్యలకు డెఫినెట్గా విలువ ఉంటుంది. ఆయన కూడా వాళ్ళ నాన్నగారు చేసిన స్ఫూర్తిని పక్కన పడేశారు మాధవ్ గారు. తెర వెనకాల ఏదో విశాఖపట్నం జరుగుతుందా? స్టీల్ మీరు ప్లాంట్ పక్కన పడేశారు, అనుకోవడానికి పోలవరం కోసం వాళ్ళ నాన్నగారు ఉద్యమం చేసి చలపతారు, అన్ని పక్కన పడేశారు. ఆయన ఆ విషయంలో ఆయన విలువ మర్చిపోయారు, పక్కన పడతారు. అంటే పాలిటిక్స్ ఎప్పుడు డైనమిక్స్. ఒకటే పరిస్థితిలో మీరు గతంలో ఏమనుకున్నారో అది ఈ రోజు ఉండకపోవచ్చు. అభిప్రాయాలు ఏమైనా మారాయా? పూర్తిగా బీజేపీ బీజేపీ కమాండ్లోకి వస్తాను అంటే ఈయన బీజేపీ మన చంద్రబాబు నాయుడు గారు ఆర్ఎస్ఎస్ కూడా జీవితంలో ఫస్ట్ టైం అనుకుంటా నేను చూసి. పరిస్థితులు ఏమైనా మారాయా? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ దిశగా ఏమైనా వెళ్తుందా? డెఫినెట్గా వాళ్ళు కనుక గేమ్ ప్లాన్ చేంజ్ చేసుకుంటే, ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పారనో లేదా కళ్యాణ్ బాబు గారు చెప్పారనో ఈయన పరిస్థితులు కేంద్రంలో ఎవరు ఉండరండి. ఏదైతే అదానీ గారు అంటే కంపెనీ డిసైడ్ చేస్తారో వాళ్ళు రాజకీయంగా అవసరం అనుకున్న మరుక్షణం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేపిస్తారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేపించిన, ఎందుకంటే బీజేపీకి చంద్రబాబు, నితీష్ వీళ్ళు చాలా అవసరం. ఎవరు చెప్పారండి? 5 నిమిషాలండి. ఇవాళ సమాజ్వాదీ పార్టీ నుంచి 15 మందిని లాగడానికి, 20 మందిని లాగడానికి వాళ్ళు తెలుగుదేశం పార్టీలు వెళ్ళరంటారా? ఒక్క చంద్రబాబు నాయుడుకి డిఫర్ అవ్వమనండి, 5 నిమిషాలు ఆ పార్టీ ఏమైపోద్దో తెలుస్తుంది. కేడర్ గట్టిగా నలుపుకున్న రామారావు గారు, చంద్రబాబు అభిమానులు నిలబడతారు, కానీ వ్యాపారస్తులు ఎక్కడ నిలబడతారు? మీకు 5 రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఇంతకుముందు. అంత రిస్క్ తీసుకుంటారు కాదండి, 5 రాజ్యసభలో ఉండేవారు. ఎవరు నిలబడ్డారు చెప్పండి? వెంకటేష్ గారు దమ్మున్న ధైర్యం ఉన్నాయి, నిలబడ్డారా? మోహన్ రావు గారు నిలబడ్డారా? సీఎం రమేష్ గారు నిలబడ్డారా? చౌదరి గారు నిలబడ్డారా? ఎవరు నిలబడ్డాడు అక్కడ? కనకమేడల రవీంద్ర కుమార్ గారు. ఎందుకని? ఆయనకి వ్యాపారాలు ఏమీ లేవు. ఒక గట్టిగా నిజాయితీగా నిలబడే ఒక అడ్వకేట్ చంద్రబాబు కారణం అంటారు కదా. సరే, మరి ఆయనే పంపించవచ్చు కదా. డబ్బులున్న వాళ్ళని ఎందుకు పంపిస్తాడు? వ్యాపారాలను ఎందుకు పంపిస్తాడు? ఆయన ఎందుకు మిగిలిపోయాడు? వీళ్ళు ఎవరో అవసరం లేదా నిజాయితీగా నిలబడడం? ఇవాళ కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఎవరిని? వ్యాఖ్యలు మిథున్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, ఇంకో పేరు ఏదో చెప్పారు. ముగ్గురు కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీకి వెళ్ళిపోతారు ఎంపీల కిందని. ఆ చంద్రబాబు నాయుడు గారు పంపించినప్పుడు ఈయన కూడా పంపిస్తే తప్పైందండి. అది మేబీ స్ట్రాటజీ. మిథున్ రెడ్డి గారిని మనం, పెద్దిరెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని విడదీసి చూస్తామండి? చూడగలుగుతామా? వెళ్తే ఈయన పంపించండి. సీఎం రమేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని విడదీసి చూడగలుగుతాం? సీఎం అంటే ఆయన చెప్తున్నానండి. ఈ రెండు కూడా పరిస్థితే. బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్ అండి, వాళ్ళ అవకాశం కోసం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెప్తున్నాను కూడా వదలరు, ఎవరిని వదలరు. దక్షిణాది మీద దండయాత్ర మొదలైందని చెప్పారు. నా దేశంలో భాగం కాదా దక్షిణాది విజయయాత్ర? ఎవరండి ఆ నాయకులు మాట్లాడుతుంటారు? ఏం దక్షిణాది మీద మన. అందువల్ల డెఫినెట్గా వాళ్ళ పర్సెప్షన్లో వాళ్ళ బీజేపీ గ్రాఫ్ పెరగాలి, లేదా మిగతా విషయాలు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు లోపలేస్తారు. లేదా ఇంకా కొంతకాలం ఆగి లోపలేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు లేపాలనుకుంటే లోపలేస్తారు. స్ట్రాటజీ టక్కు టమార గజకర్ణ గోకర్ణ ఇంద్రజాల మహేంద్రజాల విద్యల్లో మనం ఎంతండి వాళ్ళు చేసేదంటే ఆదానికి దగ్గర 200 టీం ఉంటుంది. అద్భుతమైన ఐఐటీస్తో సహా సోషల్ టీం ఉందంట. వాళ్ళు డిసైడ్ చేస్తారు మైండ్ గేమ్ ఎట్టాడాలి. వెంటనే లక్షలాది మంది వాట్సాప్ ఆర్మీ బయలుదేరిపోద్ది.